ఇంకొక పదం నీ నోట్లోంచి జారిందంటే నీ పళ్ళు రాలటం ఖాయం లేక. అవకాశం దొరికింది కదా నా మనసు మార్చాలని ప్రయత్నించుకో. అది జరగదు. నువ్వు ధరణి గురించి ఎన్ని చెప్పినా నా మనసులో తనకున్న స్థానం ఎప్పటికీ మారదు. చేసిన ప్రయత్నాలు చాలు, ఇక వెళ్ళ. అది కాదు బావా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా ఉద్దేశం అది కాదు బావా. వెళ్ళమన్నానా? అది కాదు బావా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నయ్య. ఏముంది? వచ్చిందా తను ఇక్కడికి? లేదన్నయ్య, తీసుకొద్దామని వెళ్ళాను. రమ్మని ఎంత బతిమలాడినా రానంటే రాను అని మొండికేస్తుంది. అత్తయ్య వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ మాట కూడా వినడం లేదు. పిచ్చి మొహం, అది రాకూడదని డిసైడ్ అయ్యే వెళ్ళింది. నువ్వు పిలిచినంత మాత్రాన వస్తుందా ఏంటి? అన్నయ్య, నువ్వు వెళ్తే వస్తుందేమో. వెళ్ళి మాట్లాడి తీసుకురా. రాను అని చెప్పినప్పుడు ఎందుకు బతిమలాడ్డాం? నాకెందుకులే బావా, నీ ఇష్టం. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నేను నిన్నేం సలహా అడగలేదు. నాకేమో అనిపిస్తా చేయమని చెప్పడానికి. బిల్డప్ ఇవ్వటం ఆపి కామ్గా ఉండు. అన్నయ్య, వెళ్తానమ్మా. ధరణికి సారీ చెప్పి ఇంటికి తీసుకొస్తాను. వస్తుంది, నా మాట కాదందు. నువ్వు దిగులు పడుకో, వదినతోనే వస్తాను. ఏంటి మా వదిన ఇక రాదని మా అన్నయ్యకి ఏదేదో ఎక్కిస్తున్నట్టున్నా? బాగా తిట్టినట్టున్నాడు. నన్నేం తిట్టలేదు, ధరణినే తిట్టాడు. ఆహా, అవునా? ఆ మాటలు నేను వినలేదులే వదినా. ఏంటి వెటకారంగా మాట్లాడుతున్నావు? నేను మామూలుగానే మాట్లాడాను. నీకే అలా అనిపిస్తున్నట్టుంది. వదినా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. జరగని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా శుభ్రంగా ఎవరైనా చూసి పెళ్లి చేసుకో. నీ మంచి కోరే చెప్తున్నాను. నువ్వు అనుకునేది జరగదు. కావాలంటే చూడు, అన్నయ్యతో మా వదిన కలిసి వస్తుంది. స్వాతి, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. అత్త మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. వదలాల్సింది నన్ను కాదు, మా అన్నయ్యని. చిన్నపిల్ల చేత ఇన్నిసార్లు చెప్పించుకోకు. మాటి మాటికి చెప్పడానికి నాకే చిరాగ్గా ఉంటుంది. అర్థం చేసుకో, వదిలే. ఎవరు ఎవరిని వదులుతారో నేను చూస్తానే. నాతో పెట్టుకున్న వాళ్ళని నేను వదలను. నా బావ నాకే సొంతం. మధ్యలో వచ్చిన వాళ్ళని మధ్యలోనే పంపిస్తాను. ఇది ఫిక్స్. అక్క, నువ్వు నన్ను ఏమన్నా అనుకో, నాకు బాధ లేదు. కానీ నువ్వు చేస్తుంది మాత్రం కరెక్ట్ కాదక్క. నువ్వు బావగారిని హర్ట్ చేసినందుకు బావగారు ఎంత టెన్షన్ పడుతున్నాడో తెలుసా? నీ వల్ల బావగారు చాలా బాధపడుతున్నారట. ఏమంటున్నావు దేవకి? ఎవరు చెప్పారు? స్వాతి చెప్పింది. స్వాతి చెప్పిందంటే నిజమే అయి ఉంటుంది. ఆయన అలవాట్లని మాన్పించడం కోసమే నేను ఇంత కటువుగా ప్రవర్తించాల్సి వచ్చింది. టెన్షన్ పడితే ఆయన ఆరోగ్యం చెడిపోతుంది. నా వల్ల అలా జరగకూడదు. నీ వల్లే అక్క, అంతా నీ వల్లే. ఎందుకే ఇలా చేస్తున్నావు? చిన్న చిన్న వాటికి ఇలా చేయడం కరెక్ట్ కాదక్క. చెప్తే వింటుందా? ప్రేమగా ఇంటికి వచ్చిన అతన్ని అవమానించి పంపించింది. అమ్మా ప్లీజ్. దేనికే? దేనికి? ఎవరిని ఉద్ధరించడానికి? మనల్ని కావాలనుకునే వాళ్ళని దూరం చేసుకోకూడదే. ఒకసారి దూరం అయితే మళ్ళీ నువ్వు కావాలనుకున్న దగ్గరవరు. విరిగిన మనసులు అతకడం కష్టం. అమ్మా ఇంకా ఆపుతావా? ఎందుకు ఆపాలే? నేను మా ఇంటికి వెళ్ళిపోతాను.
నిజమే చెప్తున్నాను. నేను మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండను. అక్క పద. ఉమ్. అక్క అక్క ఏమైందక్క? ధరణి, అక్క ఏమైందమ్మా? అక్క ఏమైంది? కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ధరణి, కడుపులో ఏమైందమ్మా? నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇలా దేవకి వెళ్ళి ఆటో తీసుకురా. అలాగేనమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్దాం. ధరణి, ధరణి, ఏమైందమ్మా? ఒకసారి కలుతారు. ధరణి, ధరణి, ఏమైందమ్మా? అక్క అక్క ధరణి, అమ్మా, ధరణి, నాకేదో అయిపోతుందమ్మా. నాకేమైనా అయితే ఆదిత్య గారిని జాగ్రత్తగా చూసుకోండమ్మా. నీకేం కాదే. ఎందుకు ఇలా మాట్లాడతావు? నీకేం కాదు. దేవకి, ఆదిత్యకి ఒకసారి ఫోన్ చేయి. ఆ దేవకి చెప్పు. హలో స్వాతి, అక్కకు సీరియస్ గా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. ఏమైంది వదినకి? సరే, నేను ఇప్పుడే అన్నయ్యకి చెప్తాను. హ, అన్నయ్య, అమ్మా బయలుదేరుతున్నారంట. అన్నయ్య, దేవకి ఫోన్ చేసింది. వదినకి సీరియస్ గా ఉందంట. స్వాతి, ఏంటమ్మా నువ్వు అనేది? ఏం జరిగింది? నిజం అన్నయ్య, హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. తొందరగా రమ్మని దేవకి ఫోన్ చేసింది. పదన్నయ్య వెళ్దాం. సరే పద. బావా, ఎక్కడికి కంగారుగా వెళ్తున్నారు? ధరణికి సీరియస్గా ఉందంట. హాస్పిటల్కి వెళ్తున్నాం. అవునా? అయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను కూడా వస్తాను. పర్లేదులే, మేము వెళ్ళొస్తాం. అన్నయ్య, వదినకేం కాదు, నువ్వు టెన్షన్ పడుకో. వదిన మన దగ్గరకు వచ్చేద్దామనే బయలుదేరిందంట అన్నయ్య, కానీ సడన్ గా సీరియస్ అయిందంట.